హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎండుమిరపకాయలేసి టమాటా పప్పు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పప్పు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఈ టమాటా పప్పు అనేది నేను మా ఇంట్లో చేసే విధానంగా చేసి చూపిస్తూ ఉన్నానండి. ఇట్లా చేసినారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి. మళ్ళీ ఇదేలాగా చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్లోకి ఒక గ్లాస్ నిండా పప్పు తీసుకున్నానండి. నేను ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్నాను. మీరు జనాలను బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నీళ్లు వేసుకునేసి ఈ పప్పుకు తగ్గ టమోటాలండి. ఇందులో మనం చింతపండు వేయము, టమోటాలే ఎక్కువ వేసుకునేస్తాము. 3 టమోటాలు పెద్ద వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కునేసి ఇందులోనే కొన్ని నీళ్లు వేసుకునేసి ఈ టమోటాలని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి, తొందరగా ఉడికిపోతుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కూడా వేసుకునేసి ఇందులోనే ఒక 10, 12 ఎండుమిరపకాయలండి. ఇవి 10 ఎండుమిరపకాయల దాకా వేసుకున్నాను. మనం కారం తినేదాన్ని బట్టి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి ఒక 10 వేసుకున్నాను. ఇప్పుడు ఇవి తుంచి వేసుకునేద్దాము. మనం తీసుకున్న పప్పుకు కరెక్ట్గా సరిపోతాయండి అవి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, సగం ఉల్లిపాయ అండి ఇది కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టుకునేద్దాము. ఇది ఒక్క నిమిషం నానితే మనకి బాగుంటుంది పప్పు అనేది, వెంటనే పెట్టుకోకుండా ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. స్టవ్ మీద పెట్టుకొని చూపిస్తూ ఉన్నానండి 10 నిమిషాల తర్వాత ఇది. ఇప్పుడు మనం ఈ పప్పు ఉడికేంత వరకు ఒక 3-4 విజిల్లు రానిద్దాము. 3-4 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తా ఉన్నాను. చూసారు కదా, పప్పు కూడా బాగా ఉడికిపోయింది. నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. మనం ఎక్కువ పోసినామంటే విజిల్కి పైకి వచ్చేస్తాయి కదా, అందుకే కొద్దిగా పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. నేను పప్పులో కొద్దిగా నీళ్లు ఉన్నాయి, అవి వంచి ఒక గిన్నెలో వేసుండానండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాం కదా, దీన్ని మెత్తగా ఎనుపుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా. చూసారు కదా, ఒకవేళ మీ దగ్గర పప్పు కారం లేకపోతే గరిటతో అయినా ఎనుపుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు వేయట్లేదండి, టమోటా ఊరగాయ వేస్తూ ఉన్నాము. టమోటా ఊరగాయ వేసి ఒక్కసారి మీరు పప్పు చేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఊరగాయ వేసుకునేద్దాము. టమాటా ఊరగాయ అనే కాదండి, పండుమిరపకాయ ఊరగాయ అయినా బాగుంటుంది పప్పుకి. ఒక్కసారి ఇదిలాగా నేను చూపించే విధంగా పప్పులో ఊరగాయలు వేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఈ టమాటా ఊరగాయ అనేది నేను చేసిందే అండి, ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి. ఊరగాయ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే కూడా. ఇప్పుడు ఊరగాయ వేసుకున్నాం కదా, పప్పు గుత్తితో మొత్తం కలుపుకోవాలి. మనకు ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే కూడా చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనకు ఊరగాయలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. అప్పుడే కూడా కొద్దిగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకునేస్తే సరిపోతుంది. కారం కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఎండుమిరపకాయలు వేసినారు, మళ్ళీ ఊరగాయలు కూడా కారం ఉంటుంది కదా, ఎక్కువ అవుతుందేమో అనుకుంటారేమో. లేదండి, కరెక్ట్గా సరిపోయింది. మేము తినేదానికైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ నీళ్ళు వచ్చేసి పప్పులో ఉన్న నీళ్ళు, అవి కూడా వేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఇందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే నేను 10 మిరపకాయలు చూపించినాను కదా, వాటిల్లోంచి ఎండుమిరపకాయలు ఒక 8 వేసుకోండి, సరిపోతుంది. అప్పుడైతే మీకు కరెక్ట్గా సరిపోతుందండి ఊరగాయ వేసుకున్నప్పుడు. ఇలా ఉద్దిపప్పు ఆవాలు కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనము ఒక 5 తెల్లబాయలు, సగం ఉల్లిపాయ అండి, ఆల్రెడీ సగం మనం పప్పులో వేసుకున్నాం కదా, ఇవి కూడా వేసుకునేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకునేసి మిగతా 2 అలానే వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు అనేది నూనెలో ఏగినాయంటే పప్పుకి చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు పోపు దినుసులు కూడా ఏగిపోయినాయి. ఇంకొక నిమిషం అయితే బాగా ఏగిపోతాయండి. ఇప్పుడు ఇవి బాగా ఏగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము పప్పు వేసుకుందామండి. ముందుగా ఒక గెరిటి పప్పు వేసుకునేసి మూత వేయాలి. నేను పప్పు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, మనకి పోపు అనేది బయట పోకుండా ఉంటుంది ఆవిరి. ఇప్పుడు మూత తీసి మిగతా పప్పు అంతా వేసుకునేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. పోపు అంతా పప్పుకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకునేద్దాము. నేనైతే కుక్కర్లో పప్పు ఉందని చెప్పి కొద్దిగా వేస్తూ ఉన్నాను. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. మొత్తం చేర్చి మనకి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పడతాయి ఈ పప్పుకి. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. కుక్కర్లో వేసిన వాటితో సహా 1/2 గ్లాస్ అండి. ఇలా నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు ఇందులో ఉప్పు ఏదైనా తగ్గినట్టయితే చూసి వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి మరొకసారి బాగా కలుపుకునేద్దాము. కొత్తిమీర వేసిన తర్వాత మనకి కొత్తిమీర ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పు అనేది మనకి ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఇలా బబుల్స్ వస్తూ ఉన్నాయి. ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ పప్పు బాగా పొంగొచ్చేలాగా ఉడకాలండి, అప్పుడే అంత టేస్టీగా ఉంటుంది.
ఇలా ఊరగాయ వేసి పప్పు ఒకసారి చేసి చూడండి. దీని టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది తిన్న తర్వాత. నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తానండి. మా పిల్లలైతే ముద్ద మిగల్చకుండా తింటారు. అంత బాగుంటుంది. మనకి పప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా! ఇట్లా ఉడికితే రెడీ అయిపోయినట్టు. ఈ పప్పు అనేది వేడి వేడి అన్నం లేకైనా, చపాతీకైనా ఏ కాంబినేషన్‌కైనా సూపర్‌గా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.